పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా కూడా పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కొరత వేధిస్తూ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నాం. ఇదే ప్రాంతంలో కూడా గ్యాస్ సిలిండర్లతో మనం చూసుకుంటే ఇక్కడ వంటలు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే నిత్యం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ కాబట్టి నిత్యం చాలామంది కూడా పబ్లిక్ ఈ ప్రాంతానికి వచ్చి భోజనం చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కూడా గ్యాస్ ఇండెంట్గా రాకపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో కూడా గ్యాస్ లేనప్పుడు కట్టెల పొయ్యితోటి వంటలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు లేని కారణంగా ఇక్కడ వంట అంతా కూడా పూర్తి స్థాయిలో ఆరు బయట చేయాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే కట్టెల పొయ్యిని మరొకసారి ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. ఎంత పెద్ద వంట అయినప్పుడు కూడా కట్టెల పొయ్యిలో కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లైన్గా కూడా ఉదయం నుంచి ఈ కట్టెల పొయ్యిలోనే వీళ్ళు వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే యుద్ధం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే మనతో పాటు మాస్టర్స్ ఉన్నారు. మాస్టర్ చెప్పండి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీరు కట్టెల పైన వంట చేస్తున్నారు ఇక్కడ? సార్ రోజుకు మాకు వచ్చేసి 9 నుంచి 10 సిలిండర్లు వస్తున్నాయి సార్. 9 నుంచి 10 సిలిండర్లు వస్తున్నాయి. ఇప్పుడు మాకు కేవలం 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఏకంగా 4 నుంచి 4 గంటలకు స్టార్ట్ అవుతుంది కట్టెలపై. అక్కడ సుమారు అంటే 8-9 మంది మాస్టర్లో పనిచేస్తున్నాం మేము. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడి ఎవరు సరిగ్గా రావడం లేదు సార్. ఇది మాకు ఏదైనా ఉంటే త్వరగా ఆదుకొని గ్యాస్ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఆదుకుని ఉంటే బాగుంటుంది సార్. మాకు మరి అధికారులు అయితే గ్యాస్ ఏం కొరత లేదు, అంతా అందుతోంది ఎక్కడ అంటున్నారు. కానీ మీరు ఏజెన్సీలని మీకు గ్యాస్ అందడం లేదంటారా? లేదు సార్, మాకు రావడం లేదు. ప్రభుత్వం ఏమో చెప్తుంది గ్యాస్ సిలిండర్లు దండి ఉంటే మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్తున్నా కానీ మాకు ఎక్కడ ఎలాంటి గ్యాస్ రావడం లేదు సార్. ఎలాంటి పరిస్థితి ఉందంటారు ఈరోజు గ్యాస్ కొరత వల్ల? ఇప్పుడు గ్యాస్ ఉంటే చాలా మందికి ఉపాధి ఉంటుంది, ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి ఉపాధి తగ్గుతుందని అనుకోవచ్చా? అవును సార్, తగ్గుతుంది సార్. దానివల్ల మాకు ఉపాధి ఉంటాయి. ఇప్పుడు ఎవరు హోటళ్ళు బంద్ అవుతూనే మా మాస్టర్లకు పని దొరకడం లేదు సార్. ఇది సార్ మాది. ఇది పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు లేకపోవడం వల్ల కూడా ఉపాధి అన్నది కరువు అవుతూ ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక మహిళా వర్కర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఈరోజు ఈ గ్యాస్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇక్కడ? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. దయచేసి చెప్తున్నాము ప్రభుత్వం వారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్న గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ చెప్తున్నాం సార్. మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఒకరు గ్యాస్తో చేసేవారు, ఇప్పుడు గ్యాస్ లేదు, కట్టెల పైకి వచ్చినారు అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇప్పుడు? చాలా ఇబ్బంది సార్. కట్టెల పై మీద చేస్తున్నాం, కట్టెలు కూడా దొరకడం లేదు మాకు. కట్టెలతో కూడా చాలా ప్రాబ్లం ఉంది. అందుకే మేము దయచేసి చెప్తున్నాం ప్రభుత్వానికి త్వరలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కట్టెల పైన మీద చేయడం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో కూడా ఇండెంట్ ప్రస్తుతానికైతే ఈ హోటల్కి 9 సిలిండర్లు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 3 సిలిండర్లు రావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ ఉన్నప్పుడు చాలామందికి ఇక్కడ ఉపాధి దొరికితే గ్యాస్ లేక కట్టెలపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉపాధి కూడా తగ్గిపోతుంది. వంట మాస్టర్లకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి గ్యాస్ కొరత లేదు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆశించినంతగా కూడా ఈ హోటల్స్కి గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోయిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఇక్కడ ఈ గ్యాస్ డీలర్ల నుంచి కూడా చాలా కొరత ఉంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి. ముఖ్యంగా మాకు ఉపాధికి పోతుంది కాబట్టి ఉపాధి నిలబడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.